నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఓన్లీ అందరికీ తెలిసినది ఏంటంటే మార్నింగ్ 9 o'clockకి వెళ్ళి ఈవినింగ్ 5 o'clock వరకు స్కూల్లో ఉన్నారా, ఆ తర్వాత ట్యూషన్కి వెళ్ళారా, ట్యూషన్లో ఏం నేర్చుకున్నారు, మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత మొత్తం మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు వాళ్ళు ఏం చదివారు, ఇంకొక 2 hours క్లాస్, మొత్తం వాళ్ళ మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది 6 సబ్జెక్టుల మీదే ఉంటుంది. సో అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అకాడమిక్స్ మార్క్స్తోనే మనం చూడాలా, లేదంటే దీనికి కరికులర్ యాక్టివిటీస్ని కూడా మనం ఎడ్యుకేషన్ అనొచ్చా? అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు దీప్తిజంగా, లైఫ్ కోచ్, ఆథర్ అండ్ స్పీకర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మాధురి. మ్యామ్, ఎడ్యుకేషన్ నేను చెప్పినట్టు ఇందాక అన్నట్టు ఎడ్యుకేషన్ అనేది అకాడమిక్స్కి ఎంతవరకు పరిమితం? అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంటే మనకి తెలియని విషయం తెలుసుకోవడం, ఏదైనా సరే ఒక లెవెల్ ఆఫ్ అన్నోయింగ్ నుంచి నోయింగ్ అనే స్పేస్కి రావడమే ఎడ్యుకేషన్. సో ఇట్ డజంట్ హ్యావ్ టు బి రిలేటెడ్, మీరు అన్నట్టు కేవలం క్లాస్ రూమ్లో చెప్పే 6 సబ్జెక్ట్స్ మాత్రమే ఎడ్యుకేషన్ కాదు. బట్ ఎకడమిక్స్ అంటే మీకు ఏదైతే మీ డిగ్రీకి కానీ లేకపోతే మీ ఒక ఎకడమిక్ సబ్జెక్ట్స్కి కానీ రిలేటెడ్ ఒక డిగ్రీ అనేది ఉంటుందో దానికి రిలేటెడ్ ఏదైనా మీరు యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎకడమిక్స్. కానీ మీ ఎకడమిక్స్లో మనకి కొన్ని స్కూల్స్లో ఐసీ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ స్పోర్ట్స్ అవర్ ఉంటుంది, డాన్స్ కానీ మ్యూజిక్ కానీ. ఇప్పుడు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, ఎందుకంటే ముందు డెఫినెట్గా ఒకానొక టైంలో మిస్ అయ్యాము, మన సిస్టంలో లేదు ఇది. ఎడ్యుకేషన్ అంటే సబ్జెక్ట్స్ వరకు ఉండేది, ఒక స్పోర్ట్స్ సెషన్ ఉండేది, అండ్ ఎప్పుడో ఒక యాన్యువల్గానో లేకపోతే ఒక 3 monthsకి ఒకసారి ఏదో ఈవెంట్ ఉన్నప్పుడు మాత్రం దాని మీద ఫోకస్ చెప్పేవాళ్ళు. కానీ ఈ క్లాసెస్ అనేవి రెగ్యులర్గా మాత్రం ఉండేవి కాదు. దట్ ఈస్ ట్రూ. కొన్ని స్కూల్స్లో మట్టికి అప్పటికి కూడా కొన్ని స్కూల్స్లో కొన్ని మ్యూజిక్ క్లాసెస్ అని, డాన్స్ క్లాసెస్ అని జరుగుతూ ఉండేవి. సో మనకి ఖచ్చితంగా తెలియంది నేర్చుకోవడం అంటే జస్ట్ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు కదా. సమ్వేర్ ర్యాంకుల వెనకాల పరిగెట్టడము అండ్ మనం ఇన్కమ్ కోసం ఒక ఇండివిజువల్ని ప్రిపేర్ చేసే దాంట్లో ఫన్ అనేది ఖచ్చితంగా సైడ్ లైన్ అయ్యింది మాధురి. అందుకే ఇవాళ రేపు మనం ఎక్కువగా వెకేషన్స్లో మనం చూస్తున్నాం ఏంటంటే సమ్మర్ క్యాంప్స్ కానీ లేకపోతే వొకేషనల్ కోర్సెస్ కానీ, వీటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ పెరుగుతుంది అంటే జనాభా పెరగడంతో పాటు ఒక నీడ్ అనేది మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే జస్ట్ ఈ 6 సబ్జెక్టులు ముక్కును పట్టుకొని చీదేస్తేనే కాదు, నాకు ఒక ఫన్ అండ్ రిక్రియేషన్ అనేది కూడా ఒక ఆస్పెక్ట్ నా లైఫ్లో ఉంది అనేది గుర్తింపు వచ్చింది. మనం ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి అని అంటే కేవలము ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఉంటేనే సరిపోదు, సంపాదన వస్తుందేమో కానీ మనకి ఫన్ అండ్ రిక్రియేషన్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతాం అనేది ఇప్పుడు యాక్సెప్ట్ చేసాము. అలా యాక్సెప్ట్ చేయడం ద్వారా దానికి ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో అప్పుడు సప్లై కూడా పెరుగుతుంది కదా. సో అలాగే మనకి ఇప్పుడు ఈ కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ స్పోర్ట్స్, మ్యూజిక్, ఆర్ట్ ఫామ్స్కి చాలా డిమాండ్ ఉంది. సో రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో రకరకాల ఫ్రీలాన్సర్స్ మనకి వీటిని నేర్పించడానికి రెడీగా ఉన్నారు. మనం కూడా ఏదో ఒక క్లాస్లో తీసుకెళ్ళి పిల్లల్ని పెడుతున్నాం, ఎందుకంటే మనకు అవేర్నెస్ పెరిగింది. సో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అంటే నాట్ జస్ట్ అకాడమిక్స్, నాట్ జస్ట్ ఎప్పుడో ఒకసారి ఒక ఈవెంట్కి నేర్చుకోవాల్సిందో కాదు, మనలో ఉన్న కళని బయటకు తీసుకురావడం అంతే ఇంపార్టెంట్ మాదిరి. ఇప్పుడు మీరే ఉన్నారు, రోజంతా వర్క్ చేసి అలసిపోతారు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రిలాక్సేషన్ కోసం చూస్తారా లేకపోతే ఇంకా వర్క్ కోసం చూస్తారా? యూ విల్ బికమ్ అ వర్కహాలిక్ దట్ వే కదా. సో సబ్జెక్ట్స్ కూడా అంతే, మీరు ఎప్పుడైతే అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుందో, ఒక లెవెల్ దాటిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువైపోయింది అని అనిపిస్తుంది మీకు కదా. సో మనకి లైఫ్లో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, లైఫ్లో ఒక హార్మనీ అనేది బిల్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనము ఆర్ట్ ఫామ్స్, ఫన్, రిక్రియేషన్, అలాగే ఒక ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో లేదనుకో. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను టాపర్ అయిన తర్వాత మనం బేసిక్గా ఏం చేస్తాం, ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం. అవును, సెలబ్రేషన్ అంటే మళ్ళీ అది సబ్జెక్ట్ కాదు కదా. సో ఇట్స్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ నాలెడ్జ్. అవును. సో అన్నీ ఉండాలి మీ లైఫ్లో. మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, ఎడ్యుకేషన్ అనగానే నేను టాపర్ అయిపోవాలి లేకపోతే నేను ఈ సబ్జెక్ట్స్లో రాణించాలి అనేది ఒకటే పెట్టుకోకండి. అకాడమిక్స్లో మీరు చెప్పినట్టు అకాడమిక్స్లోని ఉంటే మనకి మనీ ఎర్నింగ్ అనేది ఉంటుంది. సో
ఇప్పుడు అదే దీంట్లో నేనేమంటాను అంటే ఒక కరికులర్ యాక్టివిటీ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనీ ఎర్న్ చేయలేమంటారా? ఇప్పుడు చాలా మంది చదువులో రాణించలేకపోవచ్చు, వాళ్ళు డాన్స్లోనో లేదంటే స్పోర్ట్స్లోనో లేదంటే మ్యూజిక్లోనో ఏదో ఒక కరికులర్ యాక్టివిటీలో కొంచెం ఎక్కువగా ఎదిగి ఉండొచ్చు. ఇది ఎడ్యుకేషన్ అనలేమా దీన్ని? సో మైండ్ సెట్ మనది ఎలా స్టార్ట్ అయిందంటే ఎడ్యుకేషన్ వల్ల ఒక జాబ్ వస్తుంది, జాబ్ నుంచి ఒక సెక్యూరిటీ ఉంటుంది మంత్లీ అనే మైండ్ సెట్ నుంచి మనం వచ్చాం. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే కేవలం మన ఇంట్రెస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రమే కాదు. ఇవాళ రేపు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇంతమంది ఫ్రీలాన్సర్స్ సర్వైవ్ అవుతున్నారంటే ఎందుకు అవుతున్నారు? ఒకప్పుడు వాళ్ళు ఇది నేర్చుకున్నారు, ఒకప్పుడు వాళ్ళు అకాడమిక్స్ మాత్రమే కాకుండా దీని మీద ఫోకస్ పెట్టారు. సో కొన్ని ఏళ్ళుగా మనం ఏదైతే దేని మీద అయితే దృష్టి పెడతామో ఆ ఫీల్డ్లో మనం ఎక్స్పర్ట్ అవుతాం. సో అది ఆర్ట్ ఫీల్డ్ కావచ్చు, డాన్స్ ఫామ్ కావచ్చు, లేకపోతే రైటింగ్ కావచ్చు, లేకపోతే కథలు చెప్పడం కావచ్చు. టుడే వీ హ్యావ్ మెనీ ఫీల్డ్స్. సో ఎడ్యుకేషన్ అనేది కేవలం మీకు ఒక ఉపాధి ఇస్తుంది అనే మైండ్ సెట్ దాటేసాం మాధురి. ఆల్రెడీ దట్ వీ హ్యావ్ క్రాస్డ్, వీ హ్యావ్ యాక్సెప్టెడ్. ఎక్కడ దాటా మ్యామ్, నేను కెమెరా సాక్షిగా చెప్తున్నాను, చాలా మంది పేరెంట్స్ ఇప్పటికీ కూడాను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి అని మనకి ఇప్పుడు చదువు అంత దాటేసేటట్టు ఉంటే కార్పొరేట్ స్కూల్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి అంటారు? రోజు రోజుకి కార్పొరేట్ స్కూల్స్ పెరిగి ఎడ్యుకేషన్ మీద ఇంకా ఒకటి 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 హైరన్ హారన్ ఎందుకు వినిపిస్తుంది అంటారు? ఏదైనా కొన్ని సెంచరీస్ నుంచి మనం ఏదైతే డిమాండ్, ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చామో అది సడన్గా మార్పు వచ్చేది కదా. మార్పు అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎందుకు బయటికి వెళ్ళగానే మీరు ఏం చేస్తున్నారు అంటే ముందులో డాక్టరు, ఇంజనీరు, లేకపోతే అకౌంటెంట్ ఇట్లాంటివి వినిపించేవి. కానీ ఇప్పుడు రకరకాల ప్రొఫెషన్స్ వినపడుతున్నాయి. ఎందుకు వినపడుతున్నాయి? పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్. అట్లీస్ట్ ఇది అట్ ఎ సొసైటీ లెవెల్ మార్పు రాకపోయినా కానీ అట్లీస్ట్ అర్థమైతే అయింది మనకి. మనం ఒక ఆర్ట్ ఫామ్ నేర్పించి కూడా దెర్ ఆర్ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ హూ టీచ్ ఆర్ట్ ఫామ్స్, డాన్స్, మ్యూజిక్, క్లాసికల్ డాన్స్, ఇలా రకరకాల ఆర్ట్ ఫామ్స్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అది ఫుల్ టైం ప్రొఫెషన్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక ఉపాధి కల్పిస్తుంది అనేది అయితే నిజం. కానీ ఎందుకు పేరెంట్స్, ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే ఎందుకు పేరెంట్స్ ఇంకా అక్కడే స్టక్ అయిపోయారు? సో కొన్ని జనరేషన్స్ నుంచి వాళ్ళకి పాస్ ఆన్ అయిన నాలెడ్జ్ ఏంటి? మనం ఏదో ఒక జాబ్ ఉండాలి, ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలంటే మనకి అకాడమిక్స్ ఉండాలి. సో క్రికెట్ లేదా ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ట్ ఏదైనా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు, లేదా ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు, లేదా ఒక షెఫ్ అవుదాం అనుకుంటున్నారు, ఎందుకు ఎంకరేజ్మెంట్ దొరకదంటే అది ఒక రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ కాదు అనేది ఇంకా జనాల మైండ్లో ఉంది. బట్ అది దాటుకుని ఇప్పుడు చాలామంది షెఫ్స్ అవుతున్నారు, డాన్సర్స్ అవుతున్నారు, ఎన్ని ఇంటర్నేషనల్ స్టేజ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, గుర్తిస్తున్నారు. కానీ సమ్వేర్ ఇంకా మనలో కొంచెం మార్పు అయితే రావాలి. అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ అయితే మొదలయ్యింది మాధురి. దట్ హ్యాస్ స్టార్టెడ్. కి కేవలం చదువు మాత్రమే కాదు, నేను ఒక డాన్సర్నో ఒక క్రికెటర్నో అవి కూడా నేను ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటంటే అక్కడ ఇన్కమ్ సరిపోకపోవడం, అక్కడ ఎక్కువగా గుర్తింపు రాకపోవడం, ఆ స్ట్రగుల్ అనే జర్నీ ఇంకా ఉంది. సో ఎక్కువగా టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేబీ దే ఆర్ ఏబుల్ టు ఎర్న్ ఇన్ ల్యాక్స్ ఆర్ మంత్లీ వాళ్ళ ఎక్స్పెన్సెస్కి సరిపడా ఒక లైఫ్ స్టైల్ వాళ్ళు లివ్ చేయగలుగుతున్నారు. కానీ ఒకవేళ స్ట్రగ్లింగ్ అయ్యి ఉంటే, ఒకవేళ ఇంకా వాళ్ళ ఆర్ట్ ఫామ్లో వాళ్ళు మాస్టర్ కాకపోయి ఉంటే స్ట్రగుల్ అనేది ఇంకా ఉంది. సో ఈ జర్నీ ఎలా ఉంటుందంటే మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నేను దీన్ని నమ్ముకున్నాను, ఇది నాకు ఫుడ్ పెడుతుంది అన్న రోజు ఖచ్చితంగా మీకు అది హెల్ప్ అవుతుంది. అలా కాకుండా నేను ఖచ్చితంగా ఒక డిగ్రీ ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతాను అనే ఒక మైండ్ సెట్ మీ పేరెంట్స్కి ఉంటే ఆ మైండ్ సెట్ సమ్వేర్ మిమ్మల్ని కూడా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. సో మీరు ఖచ్చితంగా మీరు అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తూనే మీకు ఏది ఇంట్రెస్టో దాంట్లో ఎక్స్పర్టీస్ ఎప్పుడైతే సాధిస్తారో, ఎందుకంటే ఒక జనరల్ డాక్టర్కి ఎంత పేమెంట్ అయితే ఉంటుందో ఒక ఎక్స్క్లూజివ్ సర్జన్కి అంత పేమెంట్ ఉండదు. సో ఇట్ విల్ బీ ఆల్వేస్ హై. సో మీరు కనుక ఒక సబ్జెక్ట్లో నిష్ణాతులై ఎక్స్పర్ట్స్గా కనుక రాణించగలిగితే ఖచ్చితంగా మీరు ఒక నార్మల్ ఎంప్లాయీ కన్నా ఎక్కువ సాధించగలుగుతారు. మీ ఫోకస్ ఎప్పుడైనా సరే నేను ఏ సబ్జెక్ట్, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను అనే దాని మీద పెట్టగలిగితే కనుక మీరు ఎక్స్పర్ట్గా ఎవాల్వ్ అవ్వగలుగుతారు. సో అప్పుడు ఎడ్యుకేషన్ మాత్రమే మీ ఫోకస్ అవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ మీకు తెలుసుంటే కనుక మీ సర్వైవల్ స్కిల్స్కి అది హెల్ప్ అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.